అవును సార్. రాష్ట్ర భవిష్యత్తు ఒక పక్క చూసుకుంటే ఇటు పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, దీంతో పాటు పెట్టుబడులు. చాలా బాగుందండి. చాలా బాగుందండి. ముందు ముందు ఇవన్నీ కూడా వస్తాయి, పెట్టుబడులు వస్తాయి. అమరావతి ఆల్రెడీ వేగంగా పుంజుకుంటుంది కదా, పోలవరం కూడా అయిపోయి వచ్చింది. వాళ్ళు క్లియర్ చేస్తామని చెప్తున్నారు కదా రాష్ట్ర ప్రభుత్వం. ఆయన చేశారని కంపల్సరీ చెప్తారు. నిన్నటికి నిన్న చూసుకుంటే రైతులకి మరొకసారి అన్నదాత సుఖీభావ కింద రెండో విడత నిధులు విడుదల చేశారు. 2-3 రోజుల్లో కూడా అకౌంట్లో ఖాతాల్లో కూడా అందరికీ జమ అవుతాయి అని చెప్పారు. ఈ విధానంలో రాష్ట్రంలో బడ్జెట్ తక్కువ ఉన్నప్పటికీ చెప్పిన మాట ప్రకారం అప్పు చేసైనా ఇస్తారంటున్నారు, ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఆయన ఎలాగైనా సరే ఒక సీనియర్ నాయకులు కాబట్టి ఏదైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారండి. ఆ నమ్మకం అయితే మాకుంది. తదుపరి చూసుకుంటే కనుక ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే స్థాయి హోదాలోనే ఉన్నారు కాబట్టి నాంపల్లి కోర్టుకు వెళ్లాల్సింది తప్పదు. రెండోది చూసుకుంటే ఈ విధి విధానాల్లో పాపం ఆయనకు అప్పట్లో బెయిల్ ఉంది, 13 సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నారు కాబట్టి వ్యక్తిగతంగా హాజరవ్వాలి, ప్రత్యక్షంగా కోర్టులో ఉండాలంటున్నారు. ఈ విధానం ఎలా అనిపిస్తుంది? అది అది వాళ్ళ ఇష్టం అండి. అలాంటివి నేను మాట్లాడను. ఎందుకంటే అది ఎవరి వ్యక్తిగతం. అది నేను మాజీ ముఖ్యమంత్రి గారని మాకు ఎంత గౌరవం అయినా సరే నేనేం మాట్లాడదలుచుకోలేదు. సారీ. అంటే ఏం లేదు సార్, వ్యక్తిగత మినహాయింపు ఇవ్వడం కుదరదు అంటున్నారు, అంతే తప్ప ఈ రెగ్యులర్ కేసులు ఎప్పటి నుంచో ఉంటున్నాయి కదా. అది ఆయన ఆలోచించుకుంటారండి. వెళ్ళాలా ఎలా వెళ్ళాలా ఏంటది మాజీ ముఖ్యమంత్రి గారు ఆలోచించుకుంటారు. నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఓకేనా? అయితే ఇదే విధానంలో చూసుకుంటే సార్ ఎలా ఉంది ప్రజెంట్ ఈ డెవలప్మెంట్ తో పాటు రోడ్ల వ్యవస్థలు ఎలా ఉంది? ఆ పవన్ కళ్యాణ్ గారు ఏదని అనుకుంటే సాధిస్తారండి. ఆల్రెడీ చాలా చోట్ల రోడ్లు వేశారు. మన్యంలో కానీ పల్లెటూరులో కానీ రోడ్లు వేశారు. పంచాయతీ శాఖలో కూడా కొన్ని నిధులు కూడా ఇస్తారు. మొన్న ఈ మధ్యలో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి, ఏమాత్రం వెనక ఇవ్వకండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాంటి పనులు జరుగుతున్నాయి. పోలవరంలో మొన్న మధ్యన అక్కడ వరద వచ్చింది కదా, ఏది పిఠాపురం దగ్గర వరద వస్తే ఆ ఊరంతా మునిగిపోయేది. ఉప్పాడ. ఇప్పుడు ఉప్పాడ చూడండి, అక్కడ ప్రజలు ఎంత మెచ్చుకుంటున్నారు. ఆయన అలాగే కాకుండా ఆయన పర్సనల్ నిధులతో కొంతమంది పిల్లలకి డబ్బు అన్నదానం చేస్తున్నారు. కడప మళ్ళీ ఇక్కడ కార్తీక మహోత్సవం రోజు కూడా ఆడవాళ్ళకి చీరలు పంచడం, అలాంటి మంచి పనులు చేస్తున్నారు ఆయన. సార్ ఒక విషయంలో సార్, రేపు ఈ త్వరలో ఈ జనవరి సంక్రాంతి అనంతరం కూడా ఈ లోపల పంచాయతీ ఎలక్షన్స్ అంటున్నారు. ఒక పక్క నగరపాలక పురపాలక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక పక్క మాజీ ప్రభుత్వాలు కూడా అదే టైంలోనే మరొకసారి జిల్లా యాత్ర 100 నియోజకవర్గాలు బలోపేతం అంటుంది. జగన్ గారు మళ్ళీ ప్రజల్లోకి వస్తారంటున్నారు. ఈ విధానం వస్తే మరొకసారి ప్రజలు ఏమైనా ఆహ్వానిస్తారంటారు? అది ప్రజలు నిర్ణయించాలండి. ప్రజలు నిర్ణయించాలి. ఆయన వస్తే ఆయన పార్టీ పరంగా వచ్చి ప్రచారం చేసుకుంటారు. అది తప్పుడు, అది ఎవరైనా చేసుకుంటారు. అది ఆయన పార్టీ విధి విధానాలు తోటి ఆయన చూసుకుంటారు. ప్రజలు నిర్ణయించుకుంటారు. అంతే జగన్మోహన్ రెడ్డి రావచ్చు, దాన్ని ఏముంది, వచ్చి ఆయన ప్రచారం చేసుకోవచ్చు. తప్పేం లేదు కదా. ఒక మాట అంటున్నారు సార్, ఓడిపోయిన చోటే గెలవాలి అనే నినాదం, లేకపోతే పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి, సో అందరినీ బలోపేతం చేస్తాను నియోజకవర్గ వారీలుగా అంటున్నారు. ఈ పర్యటనలకి కొంచెం ఎలా ఉండబోతుంది? మరొకసారి పాదయాత్ర ఊహించుకోవచ్చు అంటారా? ఆ విధానం అది పాదయాత్ర చేస్తారని ఆల్రెడీ అందరికి ముందు చెప్పారు కాబట్టి చేస్తారేమోనండి. చేస్తే కానీ అది ప్రజలు నిర్ణయించుకోవాలి కదా. ఆయనకి ఓట్లు వేయాలో లేదా గెలిపించుకుంటే గెలిపించుకుంటారండి. అది ఫైనల్ గా రాష్ట్ర భవిష్యత్తు ఇంకొక 5 ఏళ్ళు, ఇది ఇప్పుడు వచ్చే 5 ఏళ్ళు కాకుండా ఇప్పుడు 2 ఏళ్లకు పూర్తి కాబోతుంది కాబట్టి మరొక 5 ఏళ్ళు ఉంటే సుస్థిరమైన పాలనలోనే డెవలప్మెంట్ అంటున్నారు బాబు గారు. ఏమంటారు? చాలా బాగుంటుందండి. ఆయన అనుకుని చేస్తారు, డెవలప్మెంట్ చేస్తారండి. ఇప్పుడు ఆల్రెడీ మొన్న కదా 2 సంవత్సరాలకు వచ్చింది. మిగతా రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ డెవలప్మెంట్ చేస్తారండి. అది ఆ నమ్మకం ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన ఉంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. ఏంటి మరి సంక్షేమం లేకపోతే అభివృద్ధిలో మీరు ఏదైనా ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉండి కూడా అందుకోవట్లేదా? అంటే ఆయన ఉన్నప్పుడు పాపం బాగానే చేశాడు. పెన్షన్ వచ్చింది, అందరినీ బాగానే చేశాడు. కానీ ఇప్పుడు ఇస్తామంటున్నారు, మరి ఏం చేయట్లేదు అయ్యా. అంతే. ఏం రావట్లేదు మీకు? నాకు ఇంటికి ఇచ్చారయ్యా కాగితాలు, అది రాలేదయ్యా. నాకెవరూ లేరయ్యా. నేను ఈ వారం పెట్టి రాగిజావు అమ్ముకుంటా. ఆయన చేసినప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఈయన బస్సులు ఫ్రీ పెట్టాడు, అంతా బాగానే ఉంది అయ్యా, బాగానే. కానీ ఈ పైన ఉన్న నాయకులు తినేస్తున్నారు. ఇంతే బాబు. ఆయన బాగానే చేశాడు, ఈయన బాగానే చేశాడు, కానీ పైన ఉన్న నాయకులు తినేస్తున్నారు బాబు. జగన్ గారు ఏమంటున్నారంటే మరొకసారి నేను సంక్రాంతి పండగ అనంతరం కూడా ప్రజల్లోకి మరొకసారి యాత్రగా వస్తాను, అన్ని జిల్లాలు తిరుగుతానంటున్నారు. మరి ఈసారి ప్రజలు అవకాశం ఇస్తారా? ఆయన ఏమంటున్నారంటే ఓడిపోయిన చోటే గెలవాలి, పోయి కొట్టుకున్న చోటే వెతుక్కోవాలంటున్నారు.
ఆయన కూడా బాగానే చేశాడు. ఆయన మనం తప్పు అనకూడదు. ఆయన తోసినట్టు ఆయన చేశాడు, ఈయన తోసినట్టు ఈయన చేశాడు. కానీ ఈ మధ్యలో ఉన్న నాయకులు తినేస్తున్నారు బాబు. అంటే ఆ పాదయాత్ర చేయడం మంచిదేనంటారు మళ్ళీ ఒకసారి గెలవడానికి? ఆయన మంచిదేనయ్యా. ఆయన దేవుడే, ఈయన దేవుడే. మరి ఆయన దాని మీద అభిప్రాయం ఆయన మీద ఉంటది. ఇంకా గతంలో జగన్ గారు జైలుకి కూడా వెళ్ళొచ్చి రావడం జరిగింది. అయితే ఏంటంటే ఇప్పుడు హోదా లేదు కదా, ముఖ్యమంత్రి హోదాలో లేరు కాబట్టి కోర్టు కేసులు మళ్ళీ కూడా ఆయనే రమ్మంటున్నారు, డైరెక్ట్ గా కోర్టుకి రమ్మంటున్నారు. గతంలో వెళ్ళాల్సిన పని లేదు, లాయర్లు ఉండేవాళ్ళు అక్కడ మేనేజ్ చేసేవాళ్ళు. కరెంటు బిల్లులు ఎంత వస్తున్నాయి, నెలవారీ ఖర్చులు ఎలా ఉన్నాయి, నిత్యావసర సరుకులు ధరలు ఎలా? కరెంట్ బిల్లు ఈ నిత్యం ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి కదా నాన్న, పెరిగిపోతున్నాయి, చాలా పెరిగిపోతున్నాయి అయ్యా. ఇంకా మరి ఎలా ఉంటది మరి కరెంటు బిల్లులతో పాటు మీకు డిపోలో రేషన్ ఇస్తున్నారు కాబట్టి తీసుకునే ఇబ్బంది ఏమన్నా? ఆ ఇబ్బంది లేదు, బానే ఉంటుంది. ఆయన బానే చేశాడు, ఇప్పుడు ఈయన కూడా బానే చేస్తున్నాడు. బానే పోలవరం అమరావతి అయితే గనక విజయవాడ కానివ్వండి చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ అంతా డెవలప్ అయ్యింది, పిల్లలు ఇక్కడే ఉంది ఉద్యోగాలు చేసుకోవచ్చు, కంపెనీలు కూడా వస్తాయి అంటున్నారు. ఏమంటారు? అది నాకు తెలియదు నాన్న, ఆ విషయాలు నాకు తెలియదు. నేను చెప్పినంత వరకు ఉన్న నాయకులే ఇచ్చేస్తున్నారు అంతే. హైదరాబాద్ తరహాలోనే మనకు కూడా కంపెనీలు వస్తే బాగుంటదిగా, మన పిల్లలు మనవరాలు మంచిదేనా, అందరూ బతుకుతారు. ప్రస్తుతానికి అంత బాగానే ఉందనిపిస్తుంది. చూసుకుంటే ఈ 18 నెలల పాలిపాలనతో పాటు రేపు అతి త్వరలోనే పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, నగరపాలక ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే 18 నెలల పరిపాలనలో అనేక ఆర్థిక బడ్జెట్లు చూసుకుని కూడా సంక్షేమ పథకాలు ఇస్తానంటుంది ప్రభుత్వం, ఇచ్చిందా? పర్లేదు, ఇస్తానే ఉంటుంది కదా. అది అందరికీ తెలియకపోయినా తెలిసే వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి తెలియట్లేదు. మన విశాఖ పెట్టుబడి సదస్సులు జరిగాయి, ఎలా ఉంది? కంపెనీలు కూడా వస్తున్నాయి అంటున్నారు. ఇంకొక 5 ఏళ్ళైనా చూడొచ్చు అంటారా? చూడొచ్చు. అనే చిన్న విషయం ఏంటంటే జగన్ గారు ఉన్నారు కదా, మాజీ ముఖ్యమంత్రి గారు, ఈ రోజు కోర్టుకు హాజరవ్వాలంటున్నారు నాంపల్లి కోర్టులో. ఎందుకంటే గతంలో అక్రమ ఆస్తుల కేసులు ఉన్నాయి 13 ఏళ్ల క్రితం. ఎలా ఉంటుంది? ఎందుకంటే ఎమ్మెల్యే స్థాయి హోదానే ఉంది కాబట్టి, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదా లేదు కాబట్టి ఏమంటారు? సామాన్యుడికి వెళ్ళాల్సింది. దాని గురించి నాకు పెద్దగా ఐడియా లేదండి. వెళ్ళాలో లేదా అన్నదే వాళ్ళ ఇష్టం. సంక్రాంతి అనంతరం కూడా ప్రజల్లోకి వస్తారంటున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు. మళ్ళీ జిల్లాల పర్యటన అంటున్నారు. ఇటుపక్క ఈ పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఏదైనా ఎఫెక్ట్ అవ్వచ్చు? ఎఫెక్ట్ ఏమి ఉండదండి, ఎవరి పని వాళ్ళదే కదా, ఎవరి పరిపాలన వాళ్ళదే చేసుకుంటారు. రైతులకు సంబంధించి నిన్న 2వ విడత కూడా డబ్బులు రిలీజ్ అయ్యాయి, అన్నదాత సుఖీభవ. ఎలా అనిపిస్తుంది? ఒక పక్క చూస్తే ఆధునిక సాంకేతికతను కూడా వ్యవసాయంలో మేము అనుసంధానిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఏమంటారు? ఇస్తున్నారుగా. మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు వాళ్ళకి ఎకరానికి ఎంతని ప్రకటించారు కదా, ఆ డబ్బులు పడుతున్నాయి కదా. అమరావతి పోలవరం త్వరితగతిన అయితే రియల్ ఎస్టేట్లు ఎలా ఉంటాయి? ఇక్కడ కూడా కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మామూలుగా లోపల పల్లెటూర్లు, ఈ చుట్టుపక్కల అమరావతి ప్రాంతాల్లో ఎలా ఉంది? టోటల్గా ఎలా ఉంది రోడ్లు వ్యవస్థలు ఇవన్నీ? అంటే ఈ పథకం వల్ల ఇంట్లో పనులు చేసుకొని పనులకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు, తర్వాత ఇంకేదైనా చూడాలి గుళ్ళు గోపురాలకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు. రెండింటికి ఉపయోగపడుతుంది లేడీస్కి. కాకపోతే కొంత దీనివల్ల ఇబ్బంది కూడా ఉంది. నిజంగా పనులు ఉన్న వాళ్ళు, లేకపోతే రోజు పాపం ఈ బతుకు జీవనం చేసుకునే వాళ్ళకి అది బాగా ఉపయోగపడుతుంది అంటారు. ఖాళీగా ఎక్కే వాళ్ళకి ఇది నిరుపయోగమే అంటున్నారు. ఎక్కే వాళ్ళకి ఏంటంటే బాగా ఓవర్లోడ్ అయిపోయి ఆ బస్సులు కూడా సరిగా ఉండట్లేదు. అవి ఎక్కడ అయిపోతాయో తెలియట్లేదు, ఎక్కడ ఎవరు పడతారో తెలియట్లేదు, తన్నుకోవడం చాలా ఇదిగా ఉంది. నన్ను అడిగితే తీసేయడమే బెస్ట్. 6లో ఏదైనా ఎలిజిబిలిటీ ఉండేవి వస్తున్నాయి మేడం? ఇంట్లో పర్లేదు పథకాలు, పిల్లలకి డబ్బులు అన్నారు కదా అంతకుముందు, వస్తున్నాయి అన్నారు. మా ఇంట్లో చిన్న పిల్లలు లేరు. నిత్యావసర సరుకులు ఎప్పుడు సామాన్యుడికి బారాలే, ఇవి కూడా కొద్దిగా పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి కాబట్టి పర్లేదు. అదంతా కామనే అండి, ఇంకా అంతా బాగానే ఉంది. అంతా కామనే, ఇంకా ఒకటి తగ్గుతూ ఒకటి పెరుగుతూ ఉంటది. జనాలు కూడా ఇంకా అలవాటు అయిపోయింది. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ ఒకసారి ప్రజల్లోకి వస్తాను రేపు జనవరి అనంతరం అని మొన్నే ప్రకటిస్తున్నారు. ఎలా ఉంటుంది? ఆయన కూడా మళ్ళీ పాదయాత్ర అంటున్నారు అంటే గతంలో చూస్తున్నారు కాబట్టి ఏమైనా అవకాశం ఉంటుందా? అంటే ఇంకా సమయం ఉంది కదా ఎలక్షన్స్ కూడా. అంతవరకు అయితే మాకు తెలియదండి ప్రస్తుతం.